బండి అయితే రాత్రి నుంచి కూడా ఎక్కడ ఆపకుండా తోలుకుంటూ వచ్చాను. రాత్రి కూడా పడుకోలేదు అసలు. ఎందుకంటే మంచి ఆనందంగా ఉన్నారు, పండుగ మైందాను వాటర్ కూడా బాగున్నాయి. మన రైట్ సైడ్ డమ్మి టైర్ అయితే పంచర్ అయింది ఇక్కడ. రోడ్డు మీద మంచి చూడండి ఎంత దారుణంగా పడుతుందో. మన అన్లోడింగ్ పాయింట్లో అయితే మన బాక్స్లో అయితే పడిపోయినాయి వెనక్కి. మనం అయితే జంసల బార్డర్లో ఉన్నాం. బార్డర్ దగ్గరకు వచ్చి గ్రీజ్ అయితే కొట్టించాం బండికి. గ్రీజ్ కొట్టించుకుని టైర్ చెక్ చేసుకుని మళ్ళీ బయలుదేరి ఎదురా ఘాట్శిలలో భారత్ రాత్రి వంట చేసుకుని సాయంత్రం బయలుదేరుతాం మళ్ళీ. గ్రీజ్ అయితే బాగానే కొట్టాడు, వైట్ గ్రీజ్ 200 దీనికి. వాటర్ కూడా కారుతలేదు. ఈ బండికి అయితే బెల్ట్లు అయితే వేస్తాం. బండి బాగా వాలుకుంది, అందుకే బెల్ట్ అయితే వేస్తాం వెనక్కి రాకుండా. సైడ్లో కూడా తాడు టైప్ చేయడానికి బెల్ట్ వేస్తాం. మనం వచ్చేసి అయితే నేపాల్ బార్డర్కి అయితే వెళ్ళాలి. నేపాల్ బార్డర్ రెక్సోల్ బీహార్కి నేపాల్ బార్డర్కి అక్కడికైతే లోడ్ అయింది మన బండి. అయితే రాత్రి నుంచి కూడా ఎక్కడ ఆపకుండా తోలుకుంటూ వచ్చాను. రాత్రి కూడా పడుకోలేదు అసలు. ఎందుకంటే మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతే అక్కడ రెస్ట్ తీసుకొచ్చేదని. మనకి ఇంకా ఇక్కడ నుంచి 800 కిలోమీటర్లు వస్తుంది అన్లోడింగ్ పాయింట్. ఇంకా బయలుదేరి వెళ్దాం. ఈ ట్రిప్ అంతా సింగిల్ తాలూకానే ఉంది. సింగిల్గానే వెళ్తున్నాను. సింగిల్గా వెళ్ళి ట్రై చేద్దామని చూస్తున్నాను. అంటే కుర్రోడికి అబ్బాయి పుట్టాడు, అక్కడ ఉన్నాడు కుర్రోడు. మొన్న 18వ తారీఖున నైట్ 10:45 నిమిషాలకి అయితే ఆపరేషన్ చేశారు. అబ్బాయి పుట్టాడు మనోడికి. నెక్స్ట్ ట్రిప్లో మనోడిని ఎలా ఉందో కనుక్కుందాం. ఎంజాయ్మెంట్. జంక్షన్ బార్డర్ నుంచి అయితే బయలుదేరుతుంది మనం అయితే చెస్ అయితే కట్టాను. ఒకవేళ చెస్ కట్టకపోతే ఇక్కడ చెస్ రాస్తారు మనకి కావాలి. ఈ బోర్డర్లో ఎలాంటి బోర్డర్లో కూడా రాస్తారు. ఒకవేళ చెస్ కట్టడం ఎవరైనా ఉంటే ఇక్కడ ర్యాంకింగ్ వెళ్ళొచ్చు. 200-300 తీసుకుంటారు, స్లిప్ ఇస్తారు. అది ఏంటంటే మన డ్రైవర్ అందరికి కొద్దిగా అమౌంట్ బెనిఫిట్ ఉంటుందని. అంటే ఇక్కడ క్లైమేట్ కూడా అప్పుడే 9 అవుతుంది, చల్లగానే ఉంది. చలి అయితే వేస్తుంది, చలి గట్టి వేస్తుంది. ఎక్కడ ఎలా ఉందంటే మన బీహార్లో ఎలా ఉందో చూడాలంట. ముందు ట్రిప్ చలికి ఉడుకుతూ ఉన్నాం. నాకు తెలిసి ఈ ట్రిప్ అయితే పోమంటూ కూడా అట్లా అవుతాను అనుకున్నా. చూద్దాం వెళ్తున్నాం కదా. ఈ జంక్షన్ల వాటర్ ఇది ఒరిస్సాకి జార్ఖండ్కి బార్డర్. మెయిన్ బార్డర్ వచ్చేసి చెప్పాలంటే ఈ నగరం కదా, బ్రిడ్జ్ కదా. బ్రిడ్జ్ అవుతలేమో ఒరిస్సా, బ్రిడ్జ్ అవుతలేమో జార్ఖండ్. నాకైతే జార్ఖండ్లో అడిగైతే అది కూడా పంటలతో మంచి ఆనందంగా ఉన్నారు, పండుగ మైందాను వాటర్ కూడా బాగున్నాయి. సేమ్ ఇటు కూడా అలా ఉంటుంది, రావుతుంది. అయితే ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంటే మనం అయితే లెక్క జరగాలి. ఈ బ్రిడ్జ్ కాడ నుంచి మనం రైట్కి వెళ్తే కలకత్తా వెళ్ళిపోతుంది, లెఫ్ట్కి వెళ్తే టాటా రాంచీ వెళ్తుంది. తిరిగే రోడ్డు అసలు బాగోదు. మొక్క బాగోదు, అందుకే పైన తిరుగుతున్నాం. రోడ్డు అసలు బాగోదు. ఈ ఫ్లైఓవర్ ఎక్కే వరకే బాగోదు. ఫ్లైఓవర్ ఎక్కితే అంతా బాగానే ఉంటుంది. మళ్ళీ
ఇంకా రోడ్డు గోతులతో ఉంది. మనం అలా రైట్కి ఎక్కితే హైవే ఎక్కేస్తాం. హైవే ఎక్కితే రోడ్డు బాగానే ఉంటుంది. హైవే అయితే ఎక్కేసాం. హైవే డైరెక్ట్ 100 కిలోమీటర్లు వెళ్తే మనకి టాటా నగర్, అదే జంషెడ్పూర్ టాటా అంటారు దాన్ని. అక్కడి నుంచి ఇంకొక 100 కిలోమీటర్లు వెళ్తే మనకి రాంచీ దొరుకుతుంది. రాంచీ నుంచి మన రింగ్ చూపించాం కదా, రింగ్ నుంచి మనం రైట్ తీసుకుంటే డైరెక్ట్ మనకి రాంచీ ఉంచే రింగ్ దగ్గర వెళ్తుంది. ఆ రింగ్ దగ్గర నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే డైరెక్ట్ మనకి కొట్రమాల వెళ్ళిపోవచ్చు. మనం అయితే బంక్ దగ్గర ఆగిన తర్వాత అయితే సాయంత్రం బయలుదేరి అలా టాటా దాటి అయితే వచ్చేసాం. ఇప్పుడు రాంచీ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఘాటి ఒకటి తగులుతుంది. ఆ ఘాటి మినిమం ఒక 4-5 కిలోమీటర్లు అలా మెరక ఎక్కుతూనే ఉండాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది ఘాటి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 4-5 కిలోమీటర్లు అలా ఎక్కుతూనే ఉంటుంది బండి. చాలా స్లోగా ఎక్కుతుంది. ఫస్ట్ సెకండ్ గేర్లోనే వెళ్ళాలి. అలా అంత మెరకిది. పైన మనకు ఒక గుడి వస్తుంది, అక్కడి వరకు కూడా మెరక అలా ఉంటూనే ఉంటుంది. అలా స్లోగా ఎక్కుతూనే ఉండాలి. ఇక్కడ తెల్లవారుజామున అనుకుంటా వ్యాన్ అయితే తిరగబడింది. ఎందుకంటే మంచు ఎక్కువ కురడం వల్ల రోడ్డు అయితే కనిపించలేదు అనుకుంటా. ఇక్కడ రోడ్డు కూడా చూడండి ఎలా ఉందో. బ్రిడ్జ్ ఫ్లైఓవర్ వర్క్ అయితే జరుగుతుంది. ఆ వర్క్ జరగడం వల్ల అయితే మనోడికి సరిగ్గా కనిపించక బండి అయితే తిరగొట్టేసాడు. చూడండి రోడ్డు చూడండి ఎంత అలా ఉందో. ఇది ఫ్లైఓవర్, పూర్తిగా రోడ్డు అయ్యకుండా ఫ్లైఓవర్ వదిలేసాడు. మనం అయితే హజారాబాద్ దగ్గరలో ఉన్నాం. చూడండి ఎదర మంచు కూడా ఎలా అంటుందో, చాలా దారుణంగా. మంచు కనిపించకపోవడం వల్ల అక్కడైతే బండి అయితే పడిపోయింది. ఈ ఫ్లైఓవర్ పూర్తి చేయకుండా ఎందుకు మరి డైవర్షన్లో వదిలేస్తారో తెలీదు. మనం అయితే హజారాబాద్ టోల్గేట్ దగ్గర అయితే ఆగి టీ షాప్ దగ్గరికి వచ్చాం. ఇక్కడైతే చూడండి మనకి టీ పెట్టేది ఓవెన్ మీద పెడుతున్నాడు. అక్కడ చలి కాసుకోవడానికి కూడా ఓవెన్ తోటే చలి కాసుకుంటున్నారు వాళ్ళు. ఎంత వెరైటీగా ఉంది కదా చూడండి. టీ అయితే ఎందుకంటే చల్లగా ఉంది కదా, అందుకని టీ అయితే తాగుతున్నాం. లేకపోతే కూల్ డ్రింకులు తాగేవాళ్ళం ఎప్పుడు ఎండాకాలం అయితే. చూడండి బళ్ళు చూడండి ఎన్ని బళ్ళు ఆగినాయి. అక్కడ మన బండి అయితే వెనకాల ఉంది. అదిగోండి అక్కడ చిన్నగా అంతుంది కదా, అదే మన బండి. ఈ టోల్గేట్ దగ్గర ఆగైతే టీ తాగేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని అయితే బయలుదేరదాం. మన రైట్ సైడ్ డమ్మీ టైర్ అయితే పంచర్ అయింది ఇక్కడ. రెండు ఐరన్ ముక్కలు గుచ్చుకున్నాయి దీనికి.
ఇదే గుండెలో ఉందంటే దీనికి మళ్ళీ పంచరు 2 ముక్కలు గుచ్చుకున్నాయి. గుచ్చుకుంది, నెక్స్ట్ ఇంకోటి సైడ్ గుచ్చుకుంది, అదైతే పంచర్ అవ్వలేదు. ఇదే పంచర్ చేసింది టైర్ని. లోడ్ అయితే లెఫ్ట్ సైడ్కి లాగింది. చూడండి, బెల్ట్ వేసి పట్టుకోవడం వల్ల అలాగే నాగింది, లేకపోతే ఇంకా వెనక్కి జారిపోతుంది. లెఫ్ట్ సైడ్కి వెనక్కి కూడా జారిపోయింది. అక్కడ బాక్స్ వేయడం సరిగ్గా వేయలేదు, వాళ్ళు చెప్తాం కూడా అలాగే వేసారు. దానివల్ల అయితే లెఫ్ట్ సైడ్కి ఫ్రంట్ కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఫ్రంట్ వేయలేదు, బ్యాక్ సైడ్ వేసాం బెల్ట్లో. మనకి తోడెవర్లు లేరు అనుకున్నాం, కానీ మనకైతే ఆ బండి అయితే కలిసింది. అది మజబల్పూర్ వరకు వస్తుంది. రాంచీ టోల్గేట్ దగ్గర అయితే మనకు కలిసింది ఆ బండి. మన కోసం ఆగాడు. ఇప్పుడు మనం అయితే పంచర్ అంటున్నాం కాబట్టి ఆగాడు వెనకాల. చూడండి, బెల్ట్ కట్టాను, మళ్ళీ థాట్ టైట్ లాక్కోవడానికి ఒక్కడే కాబట్టి బెల్ట్ తోటే అడ్జస్ట్మెంట్ చేస్తుంది దాన్ని. చూడండి, లోడ్ అయితే బాగా లెఫ్ట్గా వాలింది, అయినా అలాగే వెళ్ళిపోతున్నాం. ట్యూబ్ అయితే ఇక్కడైతే ఈ బొక్క అయితే పెట్టేసింది, ఐరన్ ముక్క. ఆ టైర్ బొక్క పడిన దగ్గర అయితే మనకి స్టిక్కర్ అయితే వేస్తున్నారు. స్టిక్కర్ వేయడం లేకపోతే మళ్ళీ ప్యాచ్ ఏదైనా గుచ్చుకుంటే ప్యాచ్ పడిపోద్దని. చూడండి, మనకైతే కార్డు అయితే పట్టుకొస్తున్నాడు. ఆ కార్డు అంటిస్తాడు అక్కడ. ఆ కార్డు అంటించడం వల్ల ఏంటంటే మనకి ప్యాచ్ అయితే పడదు, ఏ రాయి గుచ్చుకున్న బొక్కలో. శుభ్రం గమ్ రాసి అంటించేసాడు. మనకైతే గ్యారంటీ ఇస్తానని కూడా చెప్తున్నాడు, అసలు ప్యాచ్ అన్నది పడదని చెప్పి. మనం అక్కడి నుంచి బయలుదేరి అయితే పాట్నా సిటీ దగ్గరకు అయితే వచ్చేసాం. చూద్దాం, మనకు అసలు ఈ ట్రాఫిక్ తగలని అనుకుంటున్నాను, ఎందుకంటే పాట్నా టోల్గేట్ దాటేసాను అప్పుడే. చూద్దాం ఎదురైనా ట్రాఫిక్ ఉందో లేదో. ఇలా అనుకున్నాను లేదు కానీ ఎదురైతే ట్రాఫిక్ జామ్. ఎదుర యూటర్న్ తీసుకుంటున్నాయి బస్సులు. ఆ బస్సుల వల్ల మనకు ట్రాఫిక్ జామ్. ఇక్కడ ఈ పాట్నా సిటీ దగ్గరకు వచ్చామంటే ఇంకా ట్రాఫిక్ జామే చెప్పక్కర్లేదు. ఏ టైంలో వచ్చినా కూడా మనకి ట్రాఫిక్ జామ్ తగలకుండా అయితే వెళ్ళలేం, అంతలా ఉంటుంది ఈ ట్రాఫిక్ జామ్. అదిగోండి, ఎదర బస్సులు అయితే యూటర్న్ తిరుగుతున్నాయి. ఆ బస్సుల వల్ల మనకి ట్రాఫిక్ జామ్. చిన్నగా ఉంటుంది కదా బస్సు. అవి ఎలా వస్తారంటే వాళ్ళకి ఇంకా వైనమే ఉండదు, అంతలా వచ్చేస్తారు. కొద్దిగా కదిలింది, మళ్ళీ ఎదరికి వస్తలేదు, మళ్ళీ ఆగిపోయింది. ఈ డైవర్షన్ వల్లే మనకి ప్రాబ్లం ఎక్కువ. ఈ ట్రాఫిక్ జామ్ అయ్యేది డైవర్షన్ వల్లే. మన ఎట్టగాలకి అయితే ట్రాఫిక్ జామ్ దాటాం. 3 గంటలు అయితే ఆ జామ్లో అలా నడుస్తూనే ఉన్నాం. ఆ 3 గంటలు కూడా గట్టిగా వస్తే 5 కిలోమీటర్లు కూడా రాలేదు. ఇప్పుడైతే మనం హాజీపూర్ దాటి ముజబల్పూర్ రోడ్లో అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఈ రోడ్డు అయితే ఫ్రీగానే ఉంటుంది. చూడండి, 3 గంటలు అంటే నైట్ అయిపోయింది. మనం సాయంత్రం 5ంటికి వస్తే ఇక్కడ వత్తులకి 7:30 అయింది. చూడండి, లైటింగ్ మంచు కూడా ఎలా పడుతుందో చూడండి, మంచు కూడా ఓడిపోతుంది. అప్పుడే 7:30 అయింది టైం వచ్చేసి. మరి ఇంకా ఎదురుకెళ్ళి కొద్ది ఎలా మంచు ఎలా ఉందో చూద్దాం. మనం ఇంకా ఇక్కడ నుంచి అయితే 180 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. చూడండి, మంచు లైటింగ్ వెలుగులు ఎలా ఉంటుందో మంచు. మనం అయితే మజ్మల్పూర్ అయితే వచ్చేసాం. అదే ముజాఫర్పూర్ అంటారు, లేదా మన వాళ్ళందరూ మజ్మల్పూర్ అంటారు. ఈ మజ్మల్పూర్ నుంచి మనకి వచ్చేసి 130 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇంకా రెక్సోలా నేపాల్ బార్డరు, అక్కడ ఇంకా 130 కిలోమీటర్స్ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ చిన్న సింగిల్ బ్రిడ్జ్ అయితే తగులుతుంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఈ మజ్మల్పూర్లో. మనం ఈ బ్రిడ్జ్ దాటిన కాడి నుంచి లెఫ్ట్ సైడ్కి దిగి ఫ్లైఓవర్ వారంట్ వెళ్ళి లెఫ్ట్కి అయితే తిరగాలి. ఆ లెఫ్ట్ తిరిగితే డైరెక్ట్ మనకి రెక్సోల్ వెళ్ళిపోద్ది, డైరెక్ట్ రోడ్డు. ఇదిగోండి, సింగిల్ రైల్వే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ వల్ల ట్రాఫిక్ అవుద్ది ఇక్కడ.
మిగతాదంతా 4 లైన్. కానీ మనం నైట్ టైం రావడం వల్ల వ్యూ సరిగ్గా అంతలేదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఈ డైరెక్ట్ వెళ్ళిపోతే మనకి మజ్మల్పూర్ సిటీలోకి వెళ్ళిపోతే ఫ్లైఓవర్ నుంచి మనం ఫ్లైఓవర్ సైడ్ అంటే దిగి లెఫ్ట్ సైడ్కి దిగి మళ్ళీ ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్ తిరిగితే డైరెక్ట్ మనం రెక్సోల్ రోడ్లోకి అయితే ఎక్కేస్తాం. రోడ్లు అయితే టాప్ అండ్ టాప్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తిరిగితే డైరెక్ట్ రెక్సోల్ వెళ్ళిపోద్ది. మనకి ఇక్కడైతే మోతిహారీ అని చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఎదురుకి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ తిరిగితే దర్భంగా రోడ్ వస్తుంది. అది బైపాసే, 4 లైనే. అది మజ్మల్పూర్ ఊరు బయట నుంచి అయితే వెళ్తుంది అలాగా దర్భంగా. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ తిరిగితే మనం అయితే రైట్ తిరగకూడదు, మనం డైరెక్ట్ వెళ్ళిపోవడమే. డైరెక్ట్ ఒకటే రోడ్డు, ఒక 80-90 కిలోమీటర్లు అయితే మనకి. మనమైతే సింగిల్ రోడ్డుకి అయితే వచ్చేసాం ఇప్పుడు. అంటే డబుల్ లైన్, ఇది సింగిల్ లైన్ కాదు. రోడ్డు అయితే చాలా క్లియరెన్స్గా ఉంది, ఎందుకంటే ఏ బళ్ళు రావట్లేదు. మనకి ఓవర్ నైట్ టైం అయిపోయింది కాబట్టి ఏ బళ్ళు కూడా రావట్లేదు. ఎప్పుడో అక్కడ బండి వస్తుంది. మనం ఈ రోడ్లో ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్తే మనం రీచ్ అయిపోతాం మన అన్లోడింగ్ పాయింట్కి. ఇక్కడ చూడండి మంచు అయితే ఎలా కురుస్తుందో, చాలా దారుణం కురుస్తుంది మంచు. ఆ లైటింగ్లో చూడండి ఎలా అంటుందో. మనకి ఎదుర 100 మీటర్స్లో ఉన్న బండి అయితే అనట్లేదు, కానీ మనకి కెమెరా లెన్స్ వల్ల కొద్దిగా క్లారిటీగా అంటుంది. అదే కళ్ళతో చూస్తే అసలు చాలా దారుణంగా పడుతుంది మంచు అయితే. చూడండి ఎంత మంచు, చలి కూడా ఎక్కువగానే ఉంది. ఒక్కో దిక్కునైతే దారి కనిపించట్లేదు, అంతలా ఉంది మంచు వచ్చేసి. ఈ రోడ్డు ఇరువైపులా డివైడర్లు కూడా ఉన్నాయి ప్రాబ్లం లేకుండా. ఇదిగో చూడండి ఎంత దారుణంగా ఉందో మంచు. ఎంత దారుణమైన మంచు అయితే మన ఏరియాలో అయితే ఎప్పుడు పడదా, కానీ ఇక్కడ ఈ మంచు కొండల దగ్గర ఉండడం వల్ల మంచు అయితే చాలా ఎక్కువగా పడుతుంది. మనకి నేపాల్లో అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బీహార్లోనూ కూడా చాలా ఎక్కువే. ఇప్పుడు వచ్చేసి 14 డిగ్రీస్ 13 డిగ్రీస్ ఉంది ఇక్కడ. మంచు కూడా చాలా దారుణంగా పడుతుంది చూడండి. ఎదురొచ్చి బండి లైటింగ్ తప్పించి బండి ఏటో అన్నది మనకు అర్థం అవ్వట్లేదు. చాలా జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి ఈ రోడ్లో, లేకపోతే ప్రాబ్లం. ఫ్రంట్ వచ్చి బండి అయినా లేకపోతే ఇక్కడ మనం వెళ్ళి రోడ్లో ఆగిన బండి అయినా ఇబ్బందే. అందుకే చాలా జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి. మనం అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. అదే కనిపించేది అన్లోడింగ్ పాయింట్. మనం తెల్లగరెట్ల 5ంటికి అయితే వచ్చాం ఇక్కడికి. చూడండి సింగిల్ రోడ్డు. మన బండి ట్రైల్ అయితే పడిపోయి వెనక్కి అన్లోడింగ్ పాయింట్లో. చూడండి వాళ్ళ లోడ్ సరిగ్గా వేయకపోవడం వల్ల మన బాక్స్లో అయితే పడిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.